శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం 13వ అధ్యాయం, చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి అధ్యాయం భగవద్గీతలో. అయితే ముందుగా క్షేత్రము క్షేత్రజ్ఞ గురించి చెప్పారు. అర్జునుడు 6 ప్రశ్నలు, అంటే 6 విషయాల మీద తన యొక్క సందేహం అడిగారు. అప్పుడు భగవాన్ శ్రీకృష్ణ క్షేత్రము క్షేత్రజ్ఞ గురించి చెప్పి తరువాత వాటి మొత్తం మిశ్రమమే, ఆ మిక్సర్, సర్వ సృష్టి సకల వేదములు అన్నీ కూడా ఆ రెండింటి గురించి చెప్తున్నారని కూడా చెప్పారు. చెప్పి అవి మనం అనుభూతి చెందాలన్నా, ఆ జ్ఞానాన్ని పొందాలన్నా మనకు యోగ్యత కావాలి, సంసిద్ధత కావాలి, మన అధికారిత్వం కావాలి. అందువలన ఏ గుణములు మనలో ఉంటే ఆ తత్వము సునాయాసంగా అవలీలగా అందుకుంటామో ఆ గుణములను పెంపొందించుకోవాలని భగవాన్ సూచించారు. అవి 20 లక్షణములు ఉంటాయి, 20 గుణములు. వాటిని జ్ఞానము అంటారు. ఎందుకు? ఆత్మజ్ఞానాన్ని కలుగజేయడానికి కారణము కాబట్టి అది కూడా జ్ఞానమే. ఇప్పటి వరకు మనము ఎన్ని చూసామంటే 9 + 11 చూసాము, 12 కూడా చూసాం. అంటే 9 + 3 12 చూసి 13 చూస్తున్నాం. ఆసక్తి అనభిస్వంగ పుత్రధార గృహాదిషు చూసాం కదా. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 11వ శ్లోకం చూడాలి. ఈ 11వ శ్లోకములో మనకి ఏం చెప్పారు అంటే భక్తి గురించి చెప్తారనమాట ఇక్కడ. ఎందుకంటే భక్తి ఆల్రెడీ మనం చూసాం. మనం ఏమనుకుంటామంటే భక్తి వేరు, కర్మయోగం వేరు అనే భావన. అంటే సర్వ సాధనలు, అనేక సాధనలు ఉంటాయి, భక్తిని దాని నుండి వేరు చేస్తాం. అది పొరపాటు అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందుకే 12 అధ్యాయులు మనం ఏం చూసాం? భక్తిని 5 మెట్లుగా, 5 పాదములుగా, 5 స్టెప్స్గా చెప్పారు. ఎందుకంటే భక్తి లేకుండా కర్మయోగం అసాధ్యం, భక్తి లేకుండా ఉపాసన అసాధ్యం, భక్తి లేకుండా జ్ఞానయోగ అసాధ్యం. అసలు భక్తి లేకుండా ఏ తపస్సు సాధన ఏది కూడా సాధ్యం కాదు నిజానికి. అందువలన మరి మనం ఏమనుకున్నాము, ఈ ద్వంద్వాలకి నుండి మనం ఎలా బయటపడతాము? ఏంటి ద్వంద్వాలు చూసాం కదా. ఇష్ట అనిష్ట అంటే 2 కలిగేటప్పుడు మనం ఎలా బయటపడాలి అంటే దానికి భగవాన్ ఏం చెప్పారంటే మనం ఆధ్యాత్మిక ఎదుగుదల
ఒక్కటే దీనికి పరిష్కారము. స్పిరిచువల్గా మీరు గ్రో అవ్వాలి. అందువలన మరి అది గ్రో అవ్వాలంటే ఏం చెయ్యాలి అంటే 2 మార్గాలు ఉన్నాయి. ఏంటి? ఒకటి కర్మయోగము, 2 జ్ఞానయోగము. అయితే మీరు అనొచ్చు, మరి కర్మయోగము జ్ఞానయోగం 2 అయ్యేటప్పుడు 2 ఎందుకు, ఒక్కటి సరిపోతుంది కదా అంటారు. అయితే కర్మయోగం అనేది మీ జ్ఞానయోగానికి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. అంటే అందుకే స్వామి దయానంద సరస్వతి అంటారు, కర్మయోగం అనేది ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ లాంటిది. మనకి ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి చిన్న గాయం తగిలింది, బ్లీడింగ్ అంటే రక్తం వస్తుంది. సో అప్పటికప్పుడు మనము హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్, ప్రాథమిక చికిత్స అంటారు, దాన్ని చేస్తారు. అదేం చేస్తుంది? ఆ తాత్కాలికమైనటువంటి ఉపశమనం కలిగిస్తుంది, కొంత తాత్కాలికమైన శాంతి. అందువలన కర్మయోగము ద్వారా మీకు తాత్కాలికమైనటువంటి శాంతి లభిస్తుంది, కానీ శాశ్వతం కాదు. మరి శాశ్వతమైనటువంటి ఉపశమనం కావాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి, ఫస్ట్ ఎయిడ్ ఒకటి సరిపోదు. కాబట్టి కర్మయోగం కూడా పూర్తిగా మీకు పరమశాంతి, శాశ్వతమైనటువంటి శాంతిని ఇవ్వలేదు. కాబట్టి అక్కడ నుండి మనం ఎక్కడికి వెళ్ళాలి? జ్ఞానయోగంకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు కర్మయోగం అంటే ఏంటి? 2వ అధ్యాయం నుంచి చెప్పుకుని వస్తున్నాం మనం. అందువలన కర్మయోగం అంటే ఏంటంటే ఈశ్వరార్పణ బుద్ధితో మన కర్మలన్నీ చేస్తూ ఆ కర్మల ద్వారా వచ్చే ఆ రిజల్ట్, ఆ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈశ్వర ప్రసాద బుద్ధిగా స్వీకరించడాన్ని కర్మయోగము అంటారు. ఇది ఫైనల్ డెఫినేషన్. అందువలన ఇంతకీ ఇప్పుడు భక్తి అంటే ఏమిటి అంటే కర్మయోగము ప్లస్ ఉపాసన యోగము ప్లస్ జ్ఞానయోగము కలిపితే 3 మిక్సీలు వేసామనుకోండి, అప్పుడు బయటకు వచ్చేదే పరమభక్తి, పరాభక్తి అంటారు దాన్ని. అయితే ఈ యొక్క ద్వంద్వాలని మనము ఎప్పుడు సమభావముతో, సమత్వం నిత్యం. ఎందుకు? కొంతమంది అనుకుంటారు, ఏమండి ప్రతిరోజు క్లాస్ వింటున్నాం కదా, అప్పుడు మేము సమభావంతోనే ఉంటున్నాం కదా స్వామి, ప్రతిరోజు ఉదయం సమభావంతో ఉంటే సరిపోతుందా? కుదరదు. మరేమంటున్నారు? నిత్యం అంటున్నారు భగవాన్. అందువలన సమచిత్తత్వం ఇష్ట అనిష్ట ప్రాప్తిసు, అంటే ఇష్టము గాని అనిష్టము గాని ప్రార్థించినప్పుడు సమచిత్తం, సమభావంతో ఉండాలి. ఎప్పుడు? నిత్యం అని చెప్పారు. అలా చెప్తూ ఇప్పటి వరకు మనకి అసక్తి 2, 3, 3 + 3 6 అంటే 9, 15 లక్షణాలు చూసాము. ఇప్పటి వరకు మనం ఎన్ని చూసాము? 15వది చూసాము. అయితే కొనసాగిస్తున్నారు భగవాన్. ఏమిటి అంటే మయి చానన్య యోగేన, మయి చానన్య యోగేన, మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి, భక్తిరవ్యభిచారిణి, భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం, వివిక్త దేశ సేవిత్వం, వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది, ఆరతిర్జన సంసది, ఆరతిర్జన సంసది మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి, మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి,
మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణే వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసది. వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసది. ఉత్తమం. అయితే ముందు శ్లోకంలో ఏం చెప్పారు? నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు అని చెప్పారు. అయితే అంటే ఏంటి? మీరు ఈ ద్వంద్వాల నుండి ఎప్పుడు ఎల్లప్పుడూ సమత్వం పాటించాలి అని చెప్పారు. మరి ఎలా చెప్పాలి, ఎలా పాటించాలి మనము అంటే కర్మ ఫలాన్ని ప్రసాద భావనతో స్వీకరించాలి. ఇది సొల్యూషన్. ప్రసాద భావన అంటే ఏంటి చెప్పండి? అంటే మనం ఏమనుకుంటామంటే ప్రసాదం అనేసరికి ఏ టెంపుల్, ఏ తిరుపతో లడ్డూను, ఏ శ్రీశైలము పులిహారను, ఇలా ప్రసాదం అంటే తినే ప్రసాదంకి వెళ్ళిపోతుంది మన దృష్టి. కానీ మనకు వచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈశ్వరు నుండి వచ్చినటువంటి కానుక, గిఫ్ట్ ప్రతి ఒక్కటి. మరి ఎందుకు ప్రసాదం అంటారు ఇవి తినేవాటికంటే? మనం ప్రసాద అంటే ప్రశాంత చిత్తం, ప్రశాంత చిత్తం. ఈ ప్రశాంత చిత్తం వలన ఈశ్వరుని నుండి, భగవంతుని నుండి వచ్చినటువంటి ఏ కానుకైనా, ఏ పదార్థమైనా భగవంతుని నుంచి వచ్చింది కాబట్టి అది మన ప్రశాంత చిత్తాన్ని ఇస్తుంది. కాబట్టి అందువలన మనం తినే పదార్థం కూడా మనకి ప్రసాదంగా పిలుస్తాము. చూసారా? మనం తినే మన దేవాలయాలలో మనకి పండితులు, పూజారులు ఇచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని మనం ఎందుకు ప్రసాదం అంటున్నామంటే అది ఈశ్వరుని నుండి కానుకగా వచ్చింది మీ వద్దకి. అది మీ మనస్సుని, చిత్తాన్ని ప్రశాంతంగా చేస్తుంది. కాబట్టి అంటే మనస్సు యొక్క ప్రశాంత చిత్తాన్నే ప్రసాద అంటారు. కాబట్టి ఆ ప్రశాంత చిత్తమునకు దోహదము చేసే ఏ మెటీరియల్ అయితే, ఏ కానుక అయితే భగవంతుని నుంచి వచ్చిందో దాన్ని కూడా ప్రసాదం అంటారు. అందువలన మనం ఏది మన జీవితంలో వచ్చినా దాన్ని ప్రసాదంగా స్వీకరించినప్పుడు ఇంక ఎటువంటి తక్కువ ఎక్కువ, మంచి చెడు, శత్రు మిత్రు, లాభ నష్టము, జయాపజయము, మాన అవమానాలు, ఇవి ద్వంద్వాలు అంటారు. ఈ ద్వంద్వాల నుండి మనము బయటపడగలుగుతాము. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఈశ్వరు నుండి వచ్చినటువంటి ఆ బహుమానం, గిఫ్ట్, కానుకలే. అందువలన కర్మయోగానికి భిన్నంగా భక్తి యోగం అంటూ ఏమీ ఉండదు నిజానికి చెప్పాలంటే. మరి భక్తి యోగానికి భిన్నంగా కర్మయోగం ఏమైనా ఉందా? అది కూడా లేదు. అందువలన మనము వేదము ఎప్పుడైతే మనం పాటిస్తామో దాని మీద శ్రద్ధాభక్తి ఉంటుందో అప్పుడు మీకు అర్థమవుతుంది వేదం ఏం చెప్పింది. కర్మయోగము, ఉపాసన యోగము, జ్ఞాన యోగము, ఆ మూడు కలిపితేనే నిజానికి వాస్తవమైన భక్తి అవుతుంది అప్పుడు. సో ఇక్కడ ఏంటో చెప్తున్నారు భగవాన్, ఏం చెప్తున్నారు అంటే అనన్య యోగ భక్తి. అనన్య యోగ భక్తి. మహి అంటే నాలో, అంటే నా మీద అంటే ఏంటి? కృష్ణ పరమాత్మ అంటే కేవలము మురళి పట్టుకుని కృష్ణ కాదు ఇక్కడ. మయి అంటే మొత్తం సకల సృష్టికి సృష్టి స్థితి లయకర్త. అంటే సృష్టి స్థితి లయ స్వరూప తుము ఆనంద రూప, తుమి హో బ్రహ్మ, తుమి హో విష్ణు, तुम हो शंकर रूप, आओ महादेव दर्शन दीजो, आओ वसुदेवा दर्शन दीजो, तुम हो जगत के दाता అని అన్నట్టు
ఈ సృష్టి స్థితి లయకు కారణమైన పరమాత్మ. ఇక్కడ మయి అంటే కృష్ణ అంటే ఏంటంటే కృష్ణ పరమాత్మ ఆ శుద్ధ చైతన్య స్వరూపంగా చెప్తున్నారంట మనకు. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఎవరైతే ఇప్పుడు మనకి కృష్ణ అనే కాకుండా కొంతమందికి ఆ కనకదుర్గ దేవి, కొంతమందికి సుబ్రహ్మణ్య గణేష్, కొంతమందికి సూర్య భగవాన్, కొంతమందికి రామ, కొంతమందికి ఇంకా శివ. అంటే ఏ ఇష్టదేవతంగా మీరు ప్రారంభించినా, ఏ ఏకరూప ఉపాసన మీద ప్రారంభించినా పైకి అలా వెళ్తారు. అందుకే మనకి 7వ అధ్యాయంలోనే చెప్పారు ఇది. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయాచ్యుతమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. చూసారా, మీరు ఏ దేవతలు మీరు పూజించినప్పటికీ, ఏ దేవతలు పూజించినప్పటికీ వారిపైన శ్రద్ధ కలిగేందుకు నేనే దోహదం చేస్తాను అంటున్నారు భగవాన్. మళ్ళీ ఏ దేవతల నుండి మీకు అనుగ్రహం వస్తుందో, ఆ ఫలితం మీకు వస్తుందో అది కూడా నా నుండే వాళ్ళ ద్వారా వస్తుంది, ఆయా దేవతల ద్వారా వస్తుంది అంటారు. మరి మిగతా దేవతలు అంటే ఏమిటి? ఈయనంటే ఏంటంటే ఈయన సమష్టి పరమాత్మ అయినప్పుడు మిగతా దేవీ దేవతలన్నీ ఈ పరమాత్మ యొక్క విభూతులే. ఇప్పుడు మనం ఒక విషయం అనుకుందాం. భారతదేశమునకు ప్రధానమంత్రి ఒకరు ఉన్నారు. వారి దగ్గర నుండి మనకి ఏదైనా రావాలంటే డైరెక్ట్గా ప్రధానమంత్రి నుండి రాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా, రాష్ట్ర మంత్రుల ద్వారా, రాష్ట్రంలో ఉన్నటువంటి మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ద్వారా, మీ యొక్క ఏరియాలో ఉన్నటువంటి కౌన్సిలరు అక్కడ నుండి వస్తుంది. కౌన్సిలర్ ద్వారా మీకు వచ్చినప్పటికీ అది ప్రధానమంత్రి నుండి వచ్చినదే. కౌన్సిలర్కి మీరు ఏ విధంగా మీరు ఆదరిస్తారో ఈ ఆదరించడం కూడా ప్రధానమంత్రికి చెందుతుంది. చూసారా, మనం ఇది గమనించినట్లయితే అదేవిధంగా ఒక వ్యవస్థ, ఒక కుటుంబంలో ఏ వ్యక్తికి మనం గౌరవిస్తున్నా ఆ కుటుంబ పెద్దకి గౌరవించినట్టే. ఏ వ్యవస్థ ఆఫీస్ అయినా అంటే ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయో మీరు గమనిస్తే యావత్ సృష్టి అంతటికి కూడా ఒక చైతన్య పరమాత్మ ఆధారంగా ఉంటే ఆ పరమాత్మ యొక్క విభూతులే సకల దేవతా స్వరూపములుగా ఉన్నాయి. అందువలన మనము ఏ దేవతా స్వరూపములకు మనం పూజించినా, ఉపాసన చేసినా వారి యందు భక్తి శ్రద్ధ కలగడానికి కూడా కారణము ఆ శుద్ధ చైతన్య పరమాత్మయే. వారి నుండి మనకి ఎటువంటి కానుకలు, ఎటువంటి ఆశీర్వాదములు వచ్చినా అవి కూడా నా వలనే వస్తున్నాయని భగవాన్ చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇంతకీ ఈ భక్తి, ఈ అనన్య యోగ భక్తి అనేది ఏ భక్తుల గురించి చెప్తున్నారు మీకు డౌట్ రావాలి. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ 20 లక్షణాలు ఆత్మజ్ఞాని గురించి కాదు, ఆ జ్ఞానం పొందడానికి కావలసినటువంటి సద్గుణాల కోసం ఇవి చెప్పారు. అంటే ఖచ్చితంగా జ్ఞాని భక్తకైతే కాదు. మనకి ఎన్ని మిగిలాయి? 3 మిగిలాయి. ఏమిటవి? చతుర్విధ భజంతే మామ అని చెప్పాం కదా. ఆర్త భక్త, అర్థార్థి భక్త, జిజ్ఞాసు భక్త, 3 మిగిలారు. ఎందుకు? జ్ఞాని భక్తిని మనం తీసేసాం బయటికి. అయితే ఇప్పుడు చూడండి, ఆర్తభక్త దీని కింద వస్తాడా? ఎందుకు రాడు? ఆర్తభక్తి ఏంటంటే ఎప్పుడు ఆపదలో ఉంటాడో అప్పుడే భగవంతుని స్మరిస్తాం. సో ఇక్కడ ఆపదలో ఉన్నవారే భగవంతుని స్మరిస్తారు. కాబట్టి ఇక్కడ మనకు ఒకటి తెలిసిపోయింది ఏంటంటే, ఇక్కడ ఈ అనన్య భక్తి చేసే భక్తులు మాత్రము ఆర్త భక్తి కాదు. ఏమండి? ఆర్త భక్తి కాదు. ఎందుకంటే పేర్లోనే ఉంది కదండి,
ఏదైనా ప్రమాదం వస్తే తప్ప ఆయన భగవంతుడి వైపు పరుగులు తీయరు. కాబట్టి ఇక్కడ అలాంటి సమస్యలు ఏమి లేదు. ఎందుకు? మనకేంటంటే నిరంతరం భగవంత్ చింతన చేసే భక్తి అంటున్నాం కాబట్టి ఆర్తభక్తి పోయింది. పునః అర్థార్థి భక్తి ఏమైనా ఉందా? అది కూడా లేదు. ఎందుకు? అర్థార్థి భక్తి ఏంటంటే వ్యాపారం. నేను మీకు ఇది ఇస్తాను భగవంతుడా, నాకు అది ఇవ్వాలి, మాకు అది తీర్చిపెడితే మీకు ఇది పంపిస్తాము. ఈ బిజినెస్ చేస్తారు వాళ్ళ భక్తిలో. కాబట్టి అర్థార్థి భక్తి కూడా అవుట్. ఇక్కడ మిగిలింది ఏంటి? ఒకే ఒకటి. ఏంటది? జిజ్ఞాసు భక్తి. సో జిజ్ఞాసి భక్తిలో భక్తుడు నేను పలాయింది సమర్పిస్తాను, నాకు పలాయింది కావాలనే ఉండదు. ఆయన లక్ష్యం ఏంటంటే భగవంతున్నే లక్ష్యంగా పెట్టుకుంటారు వారు. కాబట్టి ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదని, ఈ నామరూపములన్నీ తాత్కాలికముగా కనిపిస్తూ ఉన్నాయే తప్ప అవి నిత్యం కాదని, నిత్యము అనిత్యము ఈ రెండింటి మధ్య వివేకము తెలుసుకుంటారు. కాబట్టి ఎప్పుడైతే అనిత్యమైనటువంటి సంబంధాలు, అనిత్యమైనటువంటి ఈ నామరూపాలు, వస్తువులు, వ్యక్తులు సర్వం ఇవన్నీ కూడా తాత్కాలికములు, క్షణికములు అని తెలుసుకుంటారు. కాబట్టి వాటిపైన వైరాగ్యం కలుగుతుంది. అప్పుడు వారు ప్రతిదానికి భగవంతుని తప్ప వేరే దేని మీద కూడా విశ్వాసం ఉండదు వారికి. దానినే అవ్యభిచారిణి భక్తి అంటారండి. ఇక్కడ వ్యభిచారిణి అంటే మారిపోయేది, మార్పు చెందేది, వికారాలు పొందేది. అంటే ఊసర వెళ్ళి అంటారు కదండి. ఈ ఊసర వెళ్ళి రంగులు మారుస్తుంటాది. అందువలన ఇక్కడ అవ్యభిచారిణి అంటే ఎప్పుడికి మారనది. అంటే మీకు ఎటువంటి కష్టం వచ్చినా, మీకు ఎటువంటి బాధ, ఇబ్బంది కలిగినా మరింత దృఢంగా పట్టుకుంటారన్నమాట. అందుకే కుంతీమాత చివరిలో భగవానికి ఏమడిగారంటే, అమ్మ నువ్వేమైనా నా నుండి కోరుకోవాలనుకుంటే కోరుకో అని అడిగారు. ఆ తల్లి ఏమడగాలి? ఇప్పటి వరకు సమస్యలు ఉన్నాయి కృష్ణ, నాకు ఇప్పుడు ఆనందంగా మంచి రాజభోగాలతో ఆ యొక్క రాజమాతగా ఉండాలని కానీ ఏమీ కోరుకోలేదు ఆవిడ. ఒకటే కోరుకున్నది ఆవిడ, కృష్ణ నిరంతరము నా నుండి బాధలు, కష్టాలు దూరం చెయ్యొద్దు అన్నారు. ఇది ఎక్కడ విచిత్రమైన కోరిక అని అన్నారు కృష్ణ. అప్పుడు ఆ మహాతల్లి అన్నారు, కృష్ణ మాకు నిరంతరము కష్టాలు కలిగినప్పుడే నిన్ను స్మరించుకోవడానికి వీలు పడుతుంది. మా నుండి ఆ కష్టాలే నీవు తీసేసావు అనుకో, మిమ్మల్ని గుర్తుంచుకునే అవకాశం ఉండదు, మర్చిపోతాం. అందువలన ఎప్పుడైతే కష్టాలు కలుగుతున్నప్పటికీ కూడా మరింత దృఢంగా ఉంటారు. అంటే మీలో షేక్ అవ్వదు భక్తి. అంటే మీ భక్తిలో ఎటువంటి షేక్ అవ్వకుండా స్థిరంగా ఉండే భక్తిని అవ్యభిచారిణి భక్తి అంటారనమాట. అందుకే చెక్కు చెదరని ఏకాగ్రతతో పూజించడము, ఆరాధించడాన్ని అనన్య యోగము అవ్యభిచారిణి భక్తి అంటారు. అయితే మీకు ఒక విషయం ఉంటుంది, మరి లౌకిక వ్యవహారాలు ఇవన్నీ మానేసి మీలాగా మేము కూడా కాషాయాలు వేసుకొని హరిద్వార్కి వచ్చేయాలా? మీరు ఎక్కడికి రావాలని పని లేదు. అక్కడే ఎక్కువ స్క్రాప్ ఉన్నది ఇక్కడికంటే. వాళ్ళే కిందకు వస్తారు, మీరు ఎక్కడికి వెళ్ళాలని పని లేదు. ఎందుకంటే ఇక్కడికి ఏ ప్రదేశం వెళ్ళినా, ఏ సమయంలో ఉన్నా, ఏ ప్రదేశంలో అయినా తేడా లేదు. ఏమిటంటే తేడా, మనం ప్రతి వ్యవహారం చేస్తున్నప్పటికీ ఆ సర్వవ్యాపి చైతన్య అంతర్యామిగా ఉండి నడిపిస్తున్నది, ఒక మహాశక్తి నడిపిస్తున్నది అని గుర్తించగలిగితే దానిని అనన్యయోగ భక్తి లేదా అవ్యభిచారిణి భక్తి అంటారు. అందువలన మనకేంటంటే మన లక్ష్యం ఏంటి? మీ అంతిమ లక్ష్యము పూర్ణత్వం పొందడము. ఈ ప్రశ్న నిరంతరం మన హృదయంలో అలాగ ఉండాలండి, మన లక్ష్యం. ఎందుకంటే మన గోల్ స్పష్టంగా కనిపించాలి మనకి. అప్పుడే మనం ఏం చేస్తాము, ఆ గోల్ను సాధించడానికి మరింత కష్టపడి మరింత సాధన చేస్తాం అన్నమాట.
అందుకే వ్యాపారమైన ఉద్యోగమైన ఏదైనా సరే మన గోలు పెట్టుకొని మీరు తపస్సులాగా చేస్తే తప్ప మీరు దాన్ని సాధించలేరు. అందువలన మీ అంతిమ లక్ష్యం పూర్ణత్వం అని గ్రహించి ఆ పూర్ణత్వం పొందేదాకా శ్రమిస్తూ ఉండాలి కదా. మరి దాన్ని నిరంతరం గుర్తు చేసుకోవడాన్నే అనన్య యోగ అంటారు, అనన్య యోగ భక్తి అంటారు. సో దీన్ని మనము 16వ లక్షణంగా తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు 17 చెప్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అందరికి. ఏంటది? వివిక్త దేశ సేవిత్వం. చూడండి, వివిక్త దేశ సేవిత్వం అంటే మీకు అర్థం కావాలి. ఏంటి వివిక్త దేశం అంటే? ఏకాంత ప్రదేశం, ఎవ్వరు ఉండకూడదు. అందుకే మనం ఎప్పుడైనా సరే ఏకాంత ప్రదేశంలో ఉండడం కూడా అన్నిటికంటే గొప్ప తపస్సు అని చెప్తున్నారు. అందుకే చాలా మంది హిమాలయ గుహల్లో ఆ యొక్క నందనవనము, తపోవనము, బద్రీనాథ్ అటు మనకి చాలా వెళ్తుంటారు. శరణ పాదుక, ఉద్ధవ శరణ పాదుక, అవన్నీ ఎందుకు ఎన్ని వెళ్తారంటే ఏకాంతం కోసం. అప్పుడప్పుడు మనం ఒక్కరిమే ఒంటరిగా ఎక్కడికి వెళ్తుండాలి. ఎప్పుడు చూసినా గ్రూప్తో వెళ్ళే వారికి ఏకాంతం గురించి తెలియదు, అర్థం కాదు ఎంత చెప్పినా. అందుకే మనం ఏకాంతలో వెళ్ళినప్పుడే అప్పుడేమవుతుంది, మనల్ని మనం పరీక్ష చేసుకునే అవకాశం కలుగుతుంది. అప్పుడు మీతో పాటు ఏమీ తీసుకెళ్ళకూడదు, అవసరమైతే ఫోన్ కూడా తీసుకెళ్ళకూడదు. మీరు ప్రయత్నించండి. అప్పుడు ఏంటంటే ఈ ఒంటరితనం అనే దాన్ని మనం ఎలా జయించాలి, ఎలా ఎదుర్కోవాలి అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోలేదు అనుకోండి, వృద్ధాప్యం ఇక ముంచుకొస్తుంది. అప్పుడు మీకు ఒంటరితనం. దాన్ని ఎదుర్కోలేక మీరు అలాగ భయము, బెంగతో, కలతతో, అలజడి, ఆందోళనలతో నిండిపోతుంది హృదయము, మనస్సు. అందువలన ఎప్పుడైతే అవకాశం వచ్చిందో ఇప్పటి నుండే మనం ఒంటరిగా, ఆల్ ఎలోన్, యు కమ్ ఎలోన్, ఆల్ ఎలోన్, యు గో ఎలోన్. సో ఆత్మ విమర్శ, ఆత్మ పరిశీలన చేసుకోవాలంటే మీకు ఏకాంతం కావాలి. అందువలన ఎప్పుడైతే మీరు ఒక్కసారి మీరు ఒంటరిగా వెళ్తే అప్పుడు మీకు ఈ ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా నేనే సర్వమై ఉన్నాను అనే జ్ఞప్తి మెల్లగా కలుగుతుంది. ఎందుకు ఏకాంతంగా ఒక్కరు వెళ్ళాలంటే ఇప్పుడు మీరు కోరుకొని బయటికి వెళ్తున్నారు ఏకాంతంగా. సో మీకు ఇది ఏకాంతం అంటారు. ఒకవేళ మిగతా వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు మీరు ఒంటరితనంగా భయపడతారు. మిగతా వారు మిమ్మల్ని వదిలేసే ముందే మీరే మిగతా వారిని వదిలేసి వెళ్తుండాలి బయటికి, అప్పుడు ఏకాంతం అవుతుంది. చూసారా, మిగతా వారందరినీ విడిచిపెట్టి మనం బయటికి వెళ్తే అది ఏకాంతము. మనల్ని విడిచిపెట్టి అందరూ బయటికి పోతే మనల్ని ఒంటరితనము అంటారు. ఒంటరితనం సమస్య, ఇది పెద్ద సమస్య ఒంటరితనం. ఎందుకంటే చాలా మంది ముసలి వాళ్ళు మేము ఒంటరిగా ఉన్నామని బయటకు వచ్చి వెతుకుతుంటారు. ఎవరు ఒక అబ్బాయిని, ఒక అమ్మాయిని వెతుక్కుంటుంటారు. వాళ్ళతో కేవలం మాట్లాడడానికి ఇంకేం అక్కర్లేదు, వాళ్ళకి ఏమి సేవ అక్కర్లేదు, కేవలం మాట్లాడుతూ ఉండాలి వాళ్ళ చుట్టూ కూర్చొని. ఎందుకంటే ఒంటరితనం భరించలేరు కదా. కాబట్టి ఈ సమస్య నుండి మీరు బయటపడాలంటే ఇప్పటి నుండి మీరు అలవాటు పడాలి. మీరేం భయపడని పని లేదండి. మీకు కావాలంటే అట్లీస్ట్ మీ పరిసరాల్లో, మీ ఇంటి దగ్గర మీరు కనీసం ఎప్పుడైనా సరే, ఈ అపార్ట్మెంట్లు, ఈ డూప్లెక్స్లు అన్నీ వచ్చాయి కదా, ఎప్పుడు చూసిన ఇంట్లోనే ఉంటావు లేదా బయట ఉంటావు తప్ప ఎప్పుడు కూడా రూఫ్ మీదకి వెళ్ళే అవకాశాలు కూడా తక్కువ. అందువలన ఈ పిక్నిక్లకి, వనభోజనాలకు వెళ్ళేటప్పుడు కూడా కనీసం కొంత సమయం ఏకాంతంగా ఒంటరిగా, ఎటువంటి ఫోన్ లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా వెళ్ళి మనం అభ్యాసం చేయగలిగితే మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆనంద అనుభూతిని పొందుతారు. అందువలన వృద్ధాప్యంలో ఏదైనా చేయాలంటే మనకి శరీరం సహకరించదు, అది అందరికీ తెలుసు. పోనీ ఎవరైనా మీ దగ్గర నుండి తీసుకెళ్ళాలంటే వారంత ఖాళీగా ఉన్నారా? ఎవ్వరూ ఖాళీగా లేరండి, మొత్తం బిజీ. కాబట్టి మనము ఎవరు మనకు తీసుకెళ్లరు,
మనం అప్పుడు ఎక్కడికి వెళ్ళలేము. కాబట్టి ఆ సమయములో మీకు ఒక జాకెట్, ఒక కవచం లాగా ఈ ఏకాంతం పనిచేయాలంటే ఇప్పటి నుండి మనము ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేయలేదనుకోండి, మనం ఒక చాదస్తం వస్తుంది అంటారు. ముసలితనంలో మనకేంటి చాదస్తం పెరిగిపోయిందిరా అంటారు. అంటే ఏంటి? అప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం వివేకం కోల్పోతాం, మన శరీరం పట్టు కోల్పోతాం, మన బుద్ధి మన సరిగా పనిచేయు. అప్పుడు కనీసం మన యొక్క మాటల కబుర్లు ఎవరైనా వినడానికి రారు. పోని ఎవరైనా విశాల హృదయంతో ఎవరైనా వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాము? గాంధీ ఆ సమయం జీవితంలో ఉన్న విషయాలను చర్చించి మొదలెడతాం. అక్కడి నుండి మొదలు పెట్టుకుని కథలు చెప్పుకుంటే ఎవరు కూర్చొని వింటారు? కాబట్టి ఈ విధమైనటువంటి ప్రాబ్లం మనకు ఉన్నది. అందువలన వివిక్త దేశ సేవిత్వం అంటున్నారు ఇక్కడ. ఎందుకు వివిక్త దేశం అంటే? ఏకాంత ప్రదేశం అండి. సేవిత్వం అంటే నిరంతరం తరచుగా అక్కడే ఉండుట అంటే సేవిత్వం. అసలు దీనిని ఎవరైతే పాటిస్తారో వారే ఆత్మదర్శనానికి అర్హులు. ఎందుకంటే శంకరాచార్య ఒక శ్లోకమే రాశారు దీని గురించి. ఏకాంతే సుఖమాశ్యతాం పరతరే చేతసమాధీయత పూర్ణాత్మా సుసమీక్ష్యత జగదిదం తద్బాధితం దృశ్యత ప్రాకర్మ ప్రవిలాప్యతాం చితిబలాత్ నాప్యుత్తరైశ్లిష్యత ప్రారబ్ధం తిహ భుజ్యత అత పరా బ్రహ్మాత్మనా స్థీయత. అంటే ఏకాంతే సుఖమాశ్యత. ఏకాంతం అంటే ఒంటరితనం కాదు. ఏకాంతం అంటే ఈ ప్రపంచం అంతా కూడా కదిలిపోతున్నా మారిపోతున్న ఈ ప్రపంచ నామరూపాల నుండి మీ ఆత్మస్వరూపంలోకి తొంగి చూడడాన్ని ఏకాంతం అంటారు. ఆ ఏకాంతంలో సుఖములో ఉంటూ పరతరే చేత సమాధీయతాం, మీ బుద్ధి మనసుని మీ ఆత్మస్వరూపానికి అనుసంధానం చేస్తూ ఉండాలి. పూర్ణత్వ సుసమీక్షతాం, అదే అనంతమైన తుర్యానందం బ్రహ్మానందము, దాన్ని పరిశీలిస్తూ అలాగ నిధిధ్యాసన చేస్తూ ఉండాలి. అప్పుడు మీకేం తెలుస్తుంది? ఈ జగత్తంతా నామరూపాలుగా ఉన్న జగత్తు జారిపోయింది, జారిపోతున్నదమ్మా జిగు 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 అంటూ జగత్తు అంటారు. అంటే ఇదంతా మెరుపులే తప్ప వాస్తవం సత్యము లేదు అని తెలిసిపోతుంది మీకు. అందువలన ఈ జగత్తు యొక్క బాధిత్వం మీకు అర్థమైపోతుంది, నామరూపాలు. మరి అప్పుడు ఏమవుతుంది? ప్రాకర్మ ప్రవిలాప్యత. ప్రాకర్మ అంటే సంచిత కర్మ ఏదైతే ఉందో మీ యొక్క అకౌంట్ ముందు, అదంతా కూడా మీ జ్ఞాన సామర్థ్యం, జ్ఞాన ఖడ్గము, జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతుంది. చితిబల నాప్యుత్తరైశ్లిష్యత. మళ్ళీ ఆ జ్ఞానం కలిగిన తరువాత కొత్త కర్మలు, వాటి యొక్క సంస్కార వాసనలు మీకు యాడవ్వవు. మరి శరీరము ప్రారంధంతో వచ్చిన దాని సంగతి ఏమిటి? ప్రారబ్ధంతో ఇహ భుజ్యత. అది అనుభవాల ద్వారా మెల్ల ఖర్చు అయిపోతుంది. బ్రహ్మాత్మనాస్థీయత. అది ఎప్పుడైతే దాని సమయం అయిపోయిన తర్వాత, పంచభూతాలలో ఈ శరీరం కలిసిపోయిన తర్వాత బ్రహ్మాత్మనాస్థీయత. కొండ ఎప్పుడైతే పగిలిందో లోపల ఉన్న ఖాళీ ప్రదేశం ఏమయ్యింది? బయట ఆకాశము, లోపల ఖాళీ ప్రదేశం ఒకటిగా మారిపోయింది, అంతే. ఆ విధంగా ఆ బ్రహ్మస్వరూపంలో మీరు లయమైపోతారు. దానిని విదేహముక్తి. శరీరం ఉన్నప్పుడు కూడా మోక్షములో ఉంటే దానిని జీవన్ముక్తి అంటారు. సో ఈ విధంగా ఈ యొక్క వివిక్త దేశ సేవిత్వం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనకి 17 గుణగణాలు చూసాం, సద్గుణాలు. నెక్స్ట్ ఏమంటున్నారంటే అరతిహి జన సంసది. అరతిర్ జన సంసది. చూడండి 18. అంటే జనరల్గా
ఒక గుంపు ఒకళ్ళ కంటే ఇద్దరు వచ్చారనుకోండి, అప్పుడే స్టార్ట్ అవుతుంది మన యొక్క రచ్చ రచ్చ. అందువలన మనం ఎప్పుడు కూడా దుష్టంగం స్టార్ట్ అవుతుంది. ఈ దుష్టంగం నుండి మీరు అలర్ట్గా ఉండాలండి. ఎలాగైతే సిగరెట్ పెట్టి మీద ఎలాగైతే రాస్తారో స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్, లేకపోతే కాజెస్ క్యాన్సర్ ఏదో రాస్తారు, అలాగా మనం ఎక్కడైనా సరే గ్రూపులుగా గుంపులుగా వెళ్ళామనుకోండి, వారు అనేక విషయాలు చర్చిస్తారు తప్ప అసలు విషయాలు చర్చించరు. కాబట్టి ఎప్పుడు కూడా మనము వాళ్ళ నుండి దూరంగా ఉండాలి. మరి ఎవరిని కలవాలి మనము? ఎందుకంటే ఇక్కడ జన సంసది అన్నారు అంటే అందులో మీ బంధువులు వస్తారు, మీ మిత్రులు వస్తారు, మీ యొక్క కుటుంబ సభ్యులు వస్తారు, మీ ఆఫీసులు వస్తారు, మీ వ్యాపారం చేస్తున్న భాగస్వామి ఎవరైనా రావచ్చు. కాబట్టి ఈ జన సంసది అంటే ఏంటంటే ఒక్కసారి మనకి ఇలా వచ్చి కలుస్తారు, అప్పుడు మనకు ఆనందం అనిపిస్తుంటుంది. వాట్ ఏ మెర్రీ జాలీ గుడ్ టైం అని ఫీల్ అవుతాం స్టార్టింగ్ ఆరంభంలో. కానీ అది మనకి వ్యసనంగా మారిపోతుంది, ఎడిక్ట్ అవుతాం. ఎందుకంటే మనము ఎప్పుడు కూడా దాని నుండి బయటపడే ప్రశ్నే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా 24 hours 24 గంటలు కూడా ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో పగలు రాత్రి తెలియదు. నేను ఒకసారి కొండాపూర్లో ఒకరోజు రాత్రి 1:30 సమయంలో మేము బయటకు వచ్చాం. అంటే అప్పటి వరకు మేము పడుకోలేదు. ఆ రోజు వచ్చేసరికి మొత్తం పట్ట పగలగా లైట్లు ఉన్నాయి, జనం తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద. మాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు టైం అంతా చూస్తే రాత్రి 1:30. ఎందుకంటే అక్కడ నైట్ షిఫ్ట్లు ఈ యొక్క హైటెక్ సిటీలు ఉంటాయి కదా కంపెనీస్, వాళ్ళు నిరంతరం కేబుల్తో వెళ్తూ వస్తూ పోతూ ఉంటారు నైట్ షిఫ్ట్ అని. కాబట్టి మనకు రాత్రి పగలంటే ఏం తెలియదండి. అందువలన నిరంతరం మనము ఆ జన సంచారంలో కొట్టుకుపోతాం. యూ జస్ట్ లాస్ట్ అన్నమాట. అందువలన దుస్తంగము ఈ దుస్సంగాన్ని విడిచిపెట్టి సత్సంగాన్ని చేయమన్నారు తప్ప మీరు ఎప్పుడు కూడా ఈ చుట్టూ జనము ఆ మందబలము ఇవంతా ఏర్పాటు చేసుకోవద్దు అంటున్నారు. ఎందుకంటే మనము ఈ రోజుల్లో మనకు ఫుల్ టైం బిజీగా చేస్తుంది ఎంటర్టైన్మెంట్. ఈ యొక్క టీవీలు, ఫోన్లు, అవుట్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, పిజ్జా కార్నర్లు, డొమినోస్ ఇవి ఉంటాయి కదండి, ఏమో చాలా ఉంటాయి అవన్నీ. సో ఇవన్నీ కూడా మీకు మరింత ఆకర్షించినట్లు చేస్తుంటాయి బయటికి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీరు ఒంటరిగా ఉండి మీ ఆత్మ పరిశీలన చేసుకోవడానికి అవకాశమే ఉండదు. అందువలన ఈ సత్సంగం అనేది మీ జీవితంలో ఒక అంతర్భాగం కావాలి. అంటే ఎలాగా? మన చుట్టూ ఉన్నవారు ఆత్మచింతనలో చేసే ఆ డిస్కషన్నే సత్సంగం అంటారు. అది వీలు కాకపోతే మీ అంతట మీరే నిధిధ్యాసనలో ఉండాలి. ఏంటి నిధిధ్యాసన అంటే చిదానంద రూప శివోహం శివోహం, నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం, నా మంత్రో నాతీతం నా వేదా నా విజ్ఞా, అహం భోజనం నైవ భోజ్యం నా భోక్తా, నా మృత్యు నా శంకా నా మే జాతి భేద, పితా నైవ మే నైవ మాతా న జన్మ, నా బంధు న మిత్రం గురు నైవ శిష్య, చిదానంద రూప శివోహం శివో. ఇది ఒక్కసారి ఏకాంతములో మీ ఆత్మచిత్తన వైపు చూస్తే అప్పుడు కలిగే ఆనందాన్ని మీరు సృష్టిలో ఏ సుఖముతో కూడా పోల్చి చూడలేని ఆనందాన్ని పొందుతారు. ఇది మనకు అప్పుడప్పుడు వస్తుంది. ఎలా వస్తుందంటే సర్వం విస్మరించి మనకు తెలియకుండానే ఆ స్టేట్లోకి వెళ్ళిపోతాం. అప్పుడు మనకు ఆనందం వస్తుంది. కానీ దాన్ని మనం గుర్తించలేం. దాన్ని గుర్తించాలంటే మీకు వివిక్త దేశం అంటే ఏకాంత ప్రదేశము, జన సమూహము లేని, గందరగోళము అలజడి ఆందోళన, ఎప్పుడు చూసిన డీజేలతో
మనకి గందరగోళం సౌండ్లతో, ఈ ట్రాఫిక్ సౌండ్లు, ఈ యొక్క యాత్రలు, అనేక ఈ చర్చిల యొక్క సౌండ్లతో మనకి ఇబ్బంది కలుగుతుంటది. అందువలన ఆ యొక్క గొప్ప విలువ ఏంటంటే అరతి జన సంసది. రతి అంటే రమ్ము, అంటే ఆ యొక్క ఆ సుఖాన్ని, జాయ్ అని అర్థం. అంటే ఈ జన సమూహంలో మీకు ఎటువంటి జాయ్ కలగదు, అరతి అంటారు అన్నమాట. అందుకే చూడండి, రతి అంటే జాయ్ అనమాట. దాన్ని ఎలా వచ్చింది సంస్కృతంలో? రమ్ అనే ధాతువు నుంచి వచ్చింది. అందువలన ఆ రమ్ ధాతువు ఏంటి, మనకి జాయ్ కలిగిస్తుంది, ఆనందం. అందువలన అక్కడ రమ్ము నుంచి రమ్ము వచ్చింది. అందుకే చాలా మంది ఆ రమ్ము అనుకొని రమ్ము తాగుతూ పోతున్నారు. వాళ్ళు ఇంకా లాస్ట్ దేర్ కంప్లీట్ ఎడిక్ట్ అయిపోయి ఆ రమ్ములో పడిపోయి వ్యసనంగా అయిపోయి మొత్తము ఆరోగ్యం క్షీణించి, ఇక్కడ నాకు ఈ లౌకిక జీవితము లేదు, ఆధ్యాత్మిక జీవితం లేదు, రెండింటికి చెడ్డ రేవడి త్రిశంకో స్వర్గం మాదిరిగా జీవిస్తున్నారు. అందువలన ఇప్పటి వరకు మనం ఏంది చూసాము? 18 చూసాం. అరతిర్ జన సంసది. ఇప్పుడు చివరి శ్లోకం, అంటే ఇక్కడ కన్క్లూడ్ చేస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అంటే ఇక చెప్పినవన్నీ కూడా లాస్ట్ మరొక 2 విలువలు చెప్పి ఇక్కడ ఎంటైర్ ఈ యొక్క 5 శ్లోకాల్లో ఈ యొక్క లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఆత్మజ్ఞాన ప్రకాశం స్వయం జ్యోతి వలె ప్రకాశిస్తుందని చెప్తారనమాట. ఏం చేయాలి దానికోసం మనము అంటే, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం, తత్వజ్ఞానార్థ దర్శనం, తత్వజ్ఞానార్థ దర్శనం, ఏతజ్ఞానమితి ప్రోక్తం, ఏతజ్ఞానమితి ప్రోక్తం, ఏతజ్ఞానమితి ప్రోక్తం, అజ్ఞానం యదతోన్యథా, అజ్ఞానం యదతోన్యథా, అజ్ఞానం యదతోన్యథా, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం, ఏతజ్ఞానమితి ప్రోక్తం, అజ్ఞానం యదతోన్యథా, ఏతజ్ఞానమితి ప్రోక్తం, అజ్ఞానం యదతోన్యథా, ఏతజ్ఞానమితి ప్రోక్తం, అజ్ఞానం యదతోన్యథా. ఉత్తమం. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ అంటే, ఇప్పటి వరకు 18 చెప్పాం కదండి. ఇప్పుడు 19వ లక్షణం ఏమంటున్నారంటే, తత్వజ్ఞానార్థ దర్శనం. అంటే తత్వజ్ఞానం పొందితే కలిగే లాభమేమిటి? ఈ తత్వజ్ఞానము, ఆత్మజ్ఞానము పొందితే మీకు వచ్చే లాభం ఏంటి? ఎందుకంటే ఎటువంటి ప్రయోజనం లేకుండా ఎవరు ఏది చెయ్యరు. ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే అన్నారు. అంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఇటువంటి ప్రయోజనం ఆశించకుండా ఎంత మందబుద్ధి మూడులైనా ఏది చెయ్యరు అంటున్నారు. బట్ ఆ మూడులు కూడా ఏదో ప్రయోజనం చూసే చేస్తారు, ఏదో ఒకటి. కాబట్టి మందబుద్ధులే ఎటువంటి ప్రయోజనం లేకుండా ఏది చేయనప్పుడు మీలాంటి వివేకవంతులు, ఒక సాధకులు ఎటువంటి ప్రయోజనం లేకుండా ఎందుకని చేస్తాం మనం? కాబట్టి ఇంతకీ ఈ తత్వజ్ఞానం వలన కలిగే ప్రయోజనం ఏమిటి అంటే,
మనం చేస్తున్న ఈ సాధనలు ఈ పెంపొందించుకొని ఈ విలువలని గుణాలను వృద్ధి చేసుకుంటాం దేనికోసము? జ్ఞాన యోగ్యత ప్రాప్తి కోసము. అసలు ఇంతకీ జ్ఞానయోగ ప్రాప్తి దేనికోసం? జ్ఞానం పొందడానికి. మరి జ్ఞానం దేనికోసము? మోక్షం కోసం, ఇంక దేనికోసం? అందుకే మనం ఏది చేసినా మనం ఒకటి పొందాలి అనే దాని మీద మనకి ఎక్కువ శ్రద్ధ, దాని గొప్పతనం మనకు ఉందనుకోండి, అది పొందడానికి చేసే సాధన మీద కూడా మనకి అభిమానము, గౌరవం ఉంటుంది. అవునా కాదా? మనం ఏదైనా చేయండి. ఇప్పుడు చాలా మందికి ఎలక్షన్ వచ్చింది అనుకోండి. సపోజ్ ఎలక్షన్ అంటే తను ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే కావాలి అనే ఒక లక్ష్యం ఉన్నప్పుడు మరి దానికి కావలసినటువంటి ప్రిపరేషన్లు చేసుకుంటాడు కదండి. దాని మీద ఎటువంటి నిర్లక్ష్యంగా ఎటువంటి శ్రద్ధ వహించకుండా చేస్తే ఎమ్మెల్యే అవుతారా? అవరు. మీరు మన పిల్లలు ఒక ఐఐటిలో సీట్ రావాలి, ఐఐటిలో సీట్ రావడం వాళ్ళ లక్ష్యం. మరి ఐఐటిలో సీట్ రావాలన్నా, సిఏ పాస్ అవ్వాలన్నా, వారి ప్రిపరేషను, వాళ్ళు చదువుతున్నటువంటి ఇన్స్టిట్యూట్, వాళ్ళు చదివే సబ్జెక్ట్స్, వాళ్ళు చదివే సమయము, ఇవన్నిటి మీద కూడా మనం శ్రద్ధ పెట్టాలా వద్దా? పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ కూడా తత్వజ్ఞానార్థ అంటే తత్వజ్ఞానము యొక్క ప్రయోజనం తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. అది తెలియకపోతే మనం ఎంత కష్టపడి జ్ఞానం పొందడం ఎందుకు అని నిరాశ కలిగే అవకాశం ఉంటుంది మనకి. అందువలన నిరంతరము కూడా ఆ తత్వజ్ఞానం, ఆత్మజ్ఞానం నాకు ఏమి ప్రయోజనం కల్పిస్తుంది, అందుకే దానికి అడ్వర్టైజ్మెంట్ లాగా భగవాన్ ఎన్నిసార్లు చెప్పారండి? 18 శ్లోకాలు 2వ అధ్యాయంలో చెప్పారు. ఏమిటది? స్థిత ప్రజ్ఞ లక్షణాలు. ఆ స్థిత ప్రజ్ఞ లక్షణాలు చెప్పారు. అదేవిధంగా మనకి మొత్తం గీత మొత్తం కూడా ఆ పరమ భక్తి యొక్క లక్షణాలు 12వ అధ్యాయం చూసాం, 7వ అధ్యాయం చూసాం, 9వ అధ్యాయం చూసాం, ఇంకా చూస్తూ ఉంటాం. ఇంకెక్కడ చాలా 14, 16, 17 ఇవన్నిట్లో కూడా పరమ భక్తుల యొక్క లక్షణాలు వస్తాయి. 14వ అధ్యాయం అయితే గుణాతీతుని యొక్క లక్షణాలు కూడా వస్తాయి అక్కడ. అది కూడా భక్తియే. సో ఎప్పుడైతే ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. అంటే బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, చూసారా అద్భుతమైనటువంటి ప్రయోజనం. బాహ్య పరిస్థితులు, వ్యక్తులు, సంబంధాలు ఏవి మారినా, మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మిమ్మల్ని ఎవరు షేక్ చేయలేరు. ఎలా? మనకి ఎండలు వచ్చి సమ్మర్లో, ఎండాకాలంలో బాగా మండిపోతుందన్నా సముద్రానికి ఎటువంటి లోటు లేదు. వర్షాకాలంలో భారీ వర్షాలు పడుతూ ఉన్నా సముద్రంకి ఏంటి ఫర్క్ ఉండదన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? ఆ విధంగా మీరు ఒక లెవెల్ అయిన స్థితిలో ఉండేటప్పుడు మీకు ఎవరు ఏ అనుభవం కూడా, ఏ ఎక్స్పీరియన్స్ కూడా, ఎటువంటి సిచ్యువేషన్ కూడా మీకు షేక్ చేయదనమాట. అందుకే దుఃఖే స్వనుద్విగ్న మనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే. అంటే ఏ పరిస్థితులైనా సరే మీరు అనుకూలంగా మార్చుకుంటారు. కృష్ణ పరమాత్మ చెప్పిన పాఠం అదే. ఏ పరిస్థితుల్లో వచ్చినప్పుడు కూడా దాన్ని అనుకూలంగా మనం మార్చుకోవడమే. ఇది మీలో స్వాభావికంగా సహజంగా ఉంటుంది. అందువల్ల మీకు దుఃఖం వస్తే కుంగిపోరు, సుఖం వస్తే పొంగిపోరు. రెండింటిలో కూడాను సమానంగా ఉంటారు. ఎందుకు? ఆ రెండు కూడా అనిత్యములే. ఆ రెండు కూడా పాసింగ్ క్లౌడ్స్ అంటారు. అంటే అతిథుల్లాగా వచ్చి పోయేవే. అందువలన సపోజ్ అంతా ఈ రోజు వరకు బాగానే ఉన్నారు, ఈవేళ మార్నింగ్ చిన్న జ్వరంలా ఉంది. అప్పుడు మనం ఏమనాలి? ఏ జ్వరమా, ఇప్పుడే వచ్చావా, థ్యాంక్ యూ, వెన్ యూ విల్ గో, ఎప్పుడు వెళ్ళిపోతున్నావు అన్నట్టు మనం అడుగుతుండాలి జ్వరానికి. అప్పుడు జ్వరము ఫీల్ అషేమ్డ్, సిగ్గుపడుతుంది జ్వరం. వీళ్ళేం మనుషులయ్యా బాబు, నేను వచ్చినంటే వెంటనే అడుగుతున్నావు ఎప్పుడు పోతావని.
వీళ్ళకి అసలు మంచి మర్యాదలు లేవు అని వెంటనే మీ నుండి చేదరించుకుంటుంది జ్వరం. వెంటనే పక్కోళ్ళు వెతుక్కుంటుంది, ఎవరు వాళ్ళని ఆదరిస్తారా? జ్వరం, అమ్మయ్య జ్వరం, నాకు మెడిసిన్ కావాలి, మందులు కావాలి, ఎవరు చనిపోతున్నామో, జ్వరం, టెంపరేచర్ పెరిగింది, ఈ టెన్షన్లు ఎవరైతే పడుతుంటారో అమ్మయ్య వీళ్ళు అసలైన వాళ్ళు, నాకు మంచి మర్యాదలు మంచి హాస్పిటాలిటీ ఇస్తున్నారు అని జ్వరము అనుకుంటుందంట స్వామి చిన్మయానంద అన్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా జ్వరంకి ఎలా చెప్పాలంటే ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా ఆర్జవంగా, ఏ జ్వరం, ఏంటి విషయాలు, బాగున్నావా, ఎప్పుడు ఎప్పుడు పోతావు మళ్ళీ, వెంటనే అడిగారు అనుకోండి, చుట్టం వచ్చిన వ్యక్తికి వెంటనే ఏమండి బాగున్నారండి, బాగున్నా, ఎప్పుడు వెళ్తారు అన్నారనుకోండి, ఇంకా గెస్ట్ సిగ్గేస్తుంది, అమ్మయ్య వీళ్ళింట్లో కనీసం ఈ భిక్షను చేయాలా వద్దా అనిపిస్తుంది ఆయనకి. అలాగే జ్వరానికి కూడా వెంటనే మనం పట్టుకొని అడగాలి, బాగున్నారనే జ్వరము, ఏంటి సంగతులు, ఎప్పుడు మీ తిరుగు ప్రయాణం అన్నారనుకోండి, జ్వరం వెంటనే సిగ్గుతో ఇక తల దించుకొని వీళ్ళు మనకు సూటబుల్ కాదు అని వెంటనే బయటికి పోతుంది జ్వరం. ఈ విధంగా ఎప్పుడైతే జ్ఞానానికి ఎంత ఎక్కువ విలువిస్తే జ్ఞాన యోగ్యత కూడా అంత విలువ ఇవ్వాలి. ఎందుకు? మీరు జ్ఞానం పొందాలంటే జ్ఞానం పొందడానికి కావలసినటువంటి లక్షణాలు కావాలి. అందువలన మీ ప్రయాణం ఏంటి? జ్ఞాన యోగ్యత కాదు, జ్ఞాన యోగ్యత నుండి ఆత్మజ్ఞానంకి వెళ్ళాలి. ఎందుకు? జ్ఞానాదేవత కైవల్యం. ఎందుకంటే కేవలం ఆత్మస్వరూప తత్వజ్ఞానం ద్వారా మోక్షము అని అల్టిమేట్ చెప్పేశారు. నాణ్య పంతా విద్యతే అయినాయా, వేరే మార్గం లేదు. మరి అనేక మార్గాలు ఉన్నాయి కదా, అనేక సాధనలు ఉన్నాయి కదా, ఇవన్నీ భ్రమ. ఓకే, శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణం. ఇవన్నీ మన చిత్తని భ్రమించడానికి చేస్తున్నాయి తంటాలు. ఈ తంటాల్లో పడకండి. ఈ తంటాల్లో పడ్డారా మీ జీవితం అంతా వంటగదికే పరిమితం అవుతుంది. ఎందుకు? 60 మంది వచ్చి 60 రకాలు వండమంటారు కదా, మీరు ఆల వలలో పడొద్దు. మీకంటూ ఒక ప్రణాళిక పెట్టుకోండి. అప్పుడు వంటగదిలో ఉన్న సమయం వంటగదిలో చేసి బయట పడతారు. లేకపోతే జీవితమే ఒక వంటగది అన్నట్టు మీరు ఏమైనా కవితలు రాసుకోవాలి తర్వాత. కాబట్టి ఈ విధంగా తత్వజ్ఞానార్థ దర్శనం నిరంతరము. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటంటే విచారణ. అంటే విచారణ ఏంటి? శ్రవణ మనన నిధిధ్యాసన అనే జ్ఞాన యోగానికి మీరు విచారించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే అతాతో బ్రహ్మ జిజ్ఞాస అని మొట్టమొదటి బ్రహ్మసూత్రం. విచారించాలి ఫస్ట్. అప్పుడే ఎప్పుడైతే మనం విచారణ స్టార్ట్ చేస్తామో ఆ విచారణే శ్రవణము, వింటాము. మరి ఎలాంటి వ్యక్తితో వినాలి? ఆయన ఒక శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువై ఉండాలి. అంటే ఆయన పూర్తిగా, ఆయనకే డౌట్లు ఉన్నాయనుకోండి, ఆయన దగ్గరికి మనం వెళ్తే ఆయన డౌట్లను మన మీద రుద్దుతాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన డౌట్లు లేకుండా ఉండాలి. అదొకటి ముఖ్యమైనటువంటి క్వాలిఫికేషన్ గురువుకి. అందువలన ఈ శ్రవణం అనేది నిరంతరం స్టార్టింగ్ లో ఒకే గురువు గారి దగ్గర, ఆరంభంలో ఎవరైనా ఉంటే ఒకే గురువు దగ్గర ఒక దీర్ఘకాలం పాటు కంటిన్యూస్ గా తప్పకుండా వినాలి. అంతే తప్ప స్వామీజీ నేను భగవద్గీత విన్నా, ఇప్పుడు విన్నారు, 2005లో నేను 12 అధ్యాయం విన్నాను, 2007లో 3 అధ్యాయం చదివాను విన్నాను, పలాయన గురువులు మార్చడం, పలాయన సంవత్సరం, ఇప్పుడు మనం వెళ్ళి మన కుంభమేళాలాగా అలాగంటే కుదరదు. ఇది క్రమం తప్పకుండా ఒక దీర్ఘకాలం పాటు ఒక క్రమ పద్ధతిలో ఒక గురువు గారి ద్వారా పూర్తిగా మీరు గ్రహించాలి. దానిని శ్రవణము అంటారు. ఈ శ్రవణం చేస్తే అందుకే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని చెప్పారు. అందువలన కేవలము అక్కడ కొంత జ్ఞానం, ఇక్కడ కొంత జ్ఞానం, న్యూస్ పేపర్ది, టీవీ జ్ఞానము, మ్యాగజైన్ జ్ఞానం ఇవన్నీ సంపాదించారనుకోండి, ఇవన్నీ కుప్పలు పడి ఉంటాయి, మీకు ప్రయోజనం ఉండదు. ఎందుకు? మీరు ఒకసారి గమనించండి. మీ ఇంటి పెరట్లో ఒక 2-3 లారీలు టన్నులతో వచ్చి ఇటుకలు పడేశారనుకోండి, అక్కడ మీకు ఇల్లు అవుతుందా? ఇల్లు అవ్వదు. దానికి ఒక ఇంజనీర్ తెచ్చి సిమెంటు అనేక మెటీరియల్ కలిపి దానికి ఒక ప్లాన్తో
ఇల్లు కడితే అప్పుడు గది వస్తుంది, అప్పుడు మీరు ఉండగలుగుతారు. అంతే లేదండి మా ఇంటి పెరట్లో 5 లారీలకి ఇటుకలు వేసాం, ఇక మేము ఇక్కడ మాకేం ఇల్లు అయిపోయింది అంటే కుదరదు. ఈ జ్ఞానం కూడా ఇటుకల్లో పడి ఉంటుంది తప్ప మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ విధంగా ఎప్పుడైతే మీరు ఈ శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా నిరంతరం వేదాంత అధ్యయనం చేస్తారో అప్పుడు మీకు ఎటువంటి సంశయము, డౌట్, సందేహం ఉండదు. అప్పుడు మీ యొక్క జ్ఞానం యొక్క గొప్పతనము తెలుస్తుంది. కాబట్టి దాన్ని సాధన చేసి మీ స్వరూపంలోనే దర్శిస్తారు. సో ఇప్పటి వరకు 20 లక్షణాలు అయ్యాయి. రేపు దీన్ని కన్క్లూడింగ్తో నెక్స్ట్ చాప్టర్ అంటే ఏంటి, ఇక్కడ 3 అయినాయి ఇప్పటి వరకు. ఏంటి, క్షేత్రము, క్షేత్రజ్ఞ, జ్ఞానం అయ్యాయి. ఇంకెన్ని ఉన్నాయి మనకి? 3 ఉన్నాయి. జ్ఞేయము, పురుష, ప్రకృతి. రేపు అవి కొనసాగిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.